నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ రాత్రి కాల ఆరాధనలో తండ్రి ఇదిగో నాయన మీ బిడ్డలందరూ నాయన మీ మాటలను బట్టి సంతోషించి ఆనందించే గొప్ప ధన్యతను ప్రసాదించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మా ఆత్మీయ జీవితాలకు ఎలాంటి సంగతులు అవసరమవుతున్నాయో నా ద్వారా మీరు మాట్లాడమని, ప్రతి మాటను అర్థం చేసుకుని ఆలోచించి ఆచరించే గొప్ప ధన్యతను ప్రసాదించమని, మీ ఆత్మ సహాయంతో మా అందరినీ నడిపించి వినగలిగే చెవులు గ్రహించే మనసును మీ పిల్లలందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలండి. మరి గత వారంలో ఏం మాట్లాడుకున్నామో ఒకసారి జ్ఞాపకం చేయండి. మరి వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా చాలా అద్భుతంగా మీరందరూ వచ్చారు. వాక్యాన్ని ప్రేమించి ఎంతో చక్కటి మాటలు దేవుడు మనకు తెలియపరిచారు. మరి ప్రతి మాటను కూడా మనం ఏదో వినేసి వెళ్ళిపోయే వారంగా మాత్రం ఉండకూడదు. ప్రతి మాట విన్న ప్రతి మాట, ఈ మాటను బట్టి, ఈ ప్రసంగాన్ని బట్టి నా జీవితంలో నేను ఏం నేర్చుకోవాలి అన్న ఆలోచన మనకు ఉండాలి. మనం ఏదో వినేసి వెళ్ళిపోయేలా ఉంటే రానవసరం లేదు కదా. కాబట్టి ప్రతి మాట, విన్న ప్రతి మాటను బట్టి నా జీవితానికి ఏం అవసరం అవుతున్నాయో వాటిని మనం అప్లై చేసుకోవాలి మన జీవితానికి. కాబట్టి విన్న మాటలన్నీ కూడా మీరు జ్ఞాపకానికి ఉంచుకోండి. ఏం చెప్పుకున్నామమ్మా? ఆసక్తి గల ప్రార్థనేనా? నీతిమంతుడైన ఏలియా ఆసక్తి గల ప్రార్థన అని చెప్పుకున్నాం. అదందరూ గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసేటప్పుడు మన బ్రతుకు జీవితం, మన భక్తి జీవితం ఎలా ఉంటుందో ప్రతిదీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు కూడా ఒక చక్కటి సందర్భాన్ని మనం తెలుసుకుందాము. ప్రతి మనిషి జీవితంలో కూడా ఎన్నో అవలక్షణాలు అనేవి ఉంటాయా అండి? ఏమేమి ఉంటాయి? కొన్ని అవలక్షణాలు చెప్పండి. మనిషిలో అవలక్షణాలు అంటే చెడ్డ పనులు ఏముంటాయి? ఉంటాయా అందరిలోని? ఏమేమి ఉంటాయి? కొన్ని జ్ఞాపకం చేయండి నాకు. ఏంటమ్మా? అసూయనా? ఈరోజు నేను చెప్పబోయే పాఠం కూడా అది. ప్రేమను సహితం చెదపురుగులా తినేసే అసూయ ప్రతి మనిషిలోని కూడా ఉంటుంది. లేదండి నాలో అసూయ లేదు అని ఎవరైనా అన్నారు అంటే అది అబద్ధమే అవుతుందండి. ఎంతటి వాడైనా సరే ఎదుటి వారిని చూసి అసూయపడే కళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. మనిషిలో ఎన్నో చెడ్డ లక్షణాలు ఉంటాయి. అబద్ధాలు ఆడుతూ ఉంటారు, అసూయ పడుతూ ఉంటారు, విషపు చూపు చూపుతూ ఉంటారు, భయంకరంగా స్వార్థముతో ఉంటారు. ఇలాంటివి ఎన్నో అవలక్షణాలు. అందులో భయంకరమైన పరిస్థితి ఏదైతే కలిగి ఉంటుందో అదే అసూయ. అసూయ మాకు లేదండి అన్నవారు చేయి చూపించండి. చేయి చూపించండి. అదిగో ప్రిన్స్కి లేదు, అది మాత్రం నేను నమ్ముతానండి. చిన్నపిల్లలకు ఉండదు కదా, వాళ్ళకి మయమర్మం తెలియదు వాళ్ళకి. కానీ కొంచెం పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి పిల్లలు చూడండి, పిల్లలు మాకు మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు, పక్కవాడికి మాత్రం ఎక్కువ రాకూడదు. ఒకవేళ వస్తే వీడికి ఎన్ని వచ్చినాయో అన్నది వదిలేస్తాడు, వాడికి ఎక్కువ వచ్చినాయి అన్నది తట్టుకోలేరు. మార్కుల విషయంలో ఎదుటివారికి ఎక్కువ వస్తే తట్టుకోలేనంత అసూయ పడిపోతూ ఉంటారు. ఇంకా స్టేట్ ర్యాంక్స్ వచ్చిన వారిని చూసి మనం చాలా చక్కగా మార్కులు వచ్చినాయి, మరి 600కే 598, 99, 600కు 600 వచ్చినాయి అని ఎవరెవరో గురించి గొప్పగా చూపిస్తూ మన పిల్లలకి చెబుతూ ఉంటాం. అదే మన కుటుంబాలలో ఏ పిల్లలకైనా, తమ్ముడు పిల్లలకి కానీ, ఆ తోబుట్టువుల పిల్లలకి కానీ, లేదంటే మన బంధువుల్లో ఎవరి పిల్లలకైనా ఎక్కువ మార్కులు వచ్చి మన పిల్లలకు తక్కువ మార్కులు వచ్చినాయి అనుకో, ఖచ్చితంగా అసూయ అనేది ఉంటుంది. అది బయటపడదేమో కానీ మనసులో మాత్రం అసూయ అనేది ఉంటుంది. అన్నదమ్ముల మధ్యలో అసూయ ఉంటుంది, అక్కా చెల్లెల మధ్యలో అసూయ ఉంటుంది. అలాగే తల్లి తండ్రులు పిల్లల మధ్యలో కూడా అసూయలు పెట్టుకునేవారు కూడా చాలామంది మనకి కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి అసూయ సంఘాలలోకి రాదంటారా? సంఘాలలో లేదంటారా? ఎవరైనా ఏదైనా కొంచెం బాగుపడితే చెడ్డ కళ్ళు వచ్చేస్తూ ఉంటాయండి అందరికీ.
చూసి వారవలేనితనం, వాళ్ళ సొమ్మేదో తినేసినట్టుగా బాధపడిపోతూ ఉంటారు. అలా అసూయతో ఉన్నవాళ్ళు వారికి వారే క్షీణించిపోయి అనారోగ్యంతో నాశనం అయిపోయే పరిస్థితికి దిగజారిపోతారు. ఈ సంగతులేమీ ఎవరికీ తెలియదు, కానీ ఎదుటివారి బాగుపడటం చూసి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయో ఎన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉంటారండి. ఎంత భయంకరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మనకెందుకు? మనకున్నదేదో మనం చూసుకోవాలి తప్ప ఎదుటి వారిని చూసి మనం అసూయ పడ్డాము అంటే అది మనకే మంచిది కాదు అన్నది మనం గమనించాలి. ఎందుకంటే అలా అసూయ పడకుండా అందరూ ప్రేమతత్వంతో ఉంటే మనల్ని కూడా దేవుడు ఏదో ఒక రోజు పైకి తీసుకుని వస్తారు అన్న నమ్మకంతో మనం ఉండాలి. అంతే తప్ప ఎదుగుతున్న వారిని చూసి అసూయ పడితే గనక అసూయ పడ్డ వాళ్ళకే ప్రమాదము అన్న సంగతిని మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎంతోమంది భక్తులు వారు చేసిన పనులను బట్టి ఎంతోమంది అసూయ పడిన వారు కూడా చాలామంది మనకి కనిపిస్తూ ఉంటారు. అందులో ముఖ్యమైన వారు ఎవరంటే దానియేలు గారిని చూసి అసూయ పడేవారు చాలామంది ఉన్నారు. ఒకసారి మనం వాక్య భాగంలోకి వెళదాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదివే ముందు మీకు దీని గురించి కొన్ని విషయాలు చెప్తానండి. ఏంటంటే ఇశ్రాయేలీలు ఎవరో మీకు తెలుసు కదా ఏమ్మా? అందరూ కూడా నాకు ఆన్సర్ చేయాలి. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని పిల్లలనండి. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుడు ఇష్టపడే, దేవుడు ప్రేమించే జనాంగం. ఈ ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి దోషులైపోవటం వలన ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళిపోతారంటే బబులోను చెరలోకి వెళ్ళిపోతారు. ఏ చెరలోకమ్మా? బబులోను చెరలోకి. బబులోను చెరలోకి వెళ్ళిన తరువాత అంటే చెరలోకి అంటే బానిసలుగా వెళ్ళిపోతారు. బబులోనికి తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళని బానిసలుగా చేస్తారు. వాళ్ళ పనులన్నీ చేయించుకుంటారు. అయితే అప్పటి రాజు ఎవరంటే నెబుకద్నెజరు. ఎవరమ్మా? నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు ఏం చేస్తాడు అంటే, చాలామంది బానిసలను తీసుకుని వచ్చారు కదా, మీరు చాలామంది చెరలోనికి తీసుకుని వచ్చారు కదా ఇశ్రాయేలీలను. ఈ ఇశ్రాయేలీలలో చాలామంది జ్ఞానులు ఉండి ఉంటారు, తత్వజ్ఞానం తెలిసిన వారు ఉంటారు, తెలివైన వారు ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇదిగో నా సంస్థానాన్ని చూసుకోవటానికి, అధిపతులుగా ఉండటానికి కొంతమంది జ్ఞానవంతులైన వారిని వెతికి తీసుకురండి అని రాజు ఒక ఆజ్ఞ ఇస్తాడు. అర్థమవుతుందమ్మా మీకు? దానియేలు ఎవరో రాజుగారు ఒక సైన్యాధిపతిని పిలిచి, చాలామంది ఇశ్రాయేలీల్లో చాలామంది జ్ఞానవంతులు ఉండి ఉండొచ్చు మీరు తీసుకొచ్చిన జనాంగంలో, ఆ జ్ఞానవంతులైన వారిని మన సంస్థానానికి తీసుకుని రండి, ఇక్కడ మన సంస్థానాలలో అధిపతులుగా పెడదాము, వారేంటో, వారి జ్ఞానం ఏంటో, వారు ఎంతవరకు తెలివితేటలతో ఉంటారో, వారి జ్ఞాన వివేకములేంటో తెలుసుకున్న తరువాత వారిని అధిపతులుగా మనం నియమిద్దాము అని రాజు ఒక ఆలోచన చేస్తారు. మనకి కూడా చూడండి, ఇది మన ఊరు, మధురపూడి అనేది మన ఊరు. ఈ ఊరిలో ఎంతమంది జ్ఞానులు ఉంటారు? కనీసం లోక జ్ఞానం తెలిసిన వారు ఉంటారు కదా. దేవుని జ్ఞానం తెలియకపోయినా లోక జ్ఞానం తెలిసిన ఎంతోమంది తెలివైన వారు ఉంటారు, ఎంతోమంది జ్ఞానవంతులు ఉంటారు. కనీసం ఒక 50 మంది అన్నా ఉంటారా? బాగా అతి తెలివిగా ఉన్నవాళ్ళు, తెలివిగా ఆలోచించేవాళ్ళు, తెలివిగా వారి జీవనాన్ని కొనసాగిస్తున్న వారు చాలామంది ఉండి ఉండొచ్చు. కానీ మరి ప్రపంచాలని ఏలే చక్రవర్తి నెబుకద్నెజరు మహారాజు దగ్గర ఎంతమంది జ్ఞానులు ఉండొచ్చు చెప్పండి? ఒక గ్రామంలోనే ఒక 20, 30, 40, 50 మంది జ్ఞానులు ఉంటున్నప్పుడు, జ్ఞానం తెలిసిన వారు, తెలివైన వారు ఉంటున్నప్పుడు, ప్రపంచాలు నేలే చక్రవర్తి అయినా మరి నెబుకద్నెజరు దగ్గర ఎంతమంది జ్ఞానులు ఉండుంటారో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆ సంస్థానాన్ని ఏలాలి అంటే రాజు ఒక్కడి వల్ల అవుతుందా? ఎంతోమంది జ్ఞానం తెలిసిన వారిని ఆయన దగ్గర అధిపతులుగా నియమించుకోవాలి. ఇప్పుడు మన రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఒక ముఖ్యమంత్రి వచ్చాడు. ఒక్క ముఖ్యమంత్రి రాష్ట్రం అంతటినీ చూసుకోగలరా? మళ్ళీ ఇంకెవరు ఉంటున్నారు? ఎంపీలు ఉంటున్నారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మరి తర్వాత
గ్రామ పంచాయతీలో ప్రెసిడెంట్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. అలాగే రాజు దగ్గర కూడా ఎంతోమంది ఆయన కింద అధిపతులుగా ఎంతోమందిని మరి రాజు నియమించాలనుకున్నాడు. ఇశ్రాయేలీల్లో జ్ఞానము తెలిసిన వారిని వెతికి పట్టుకుని రావాలి అని చెప్పగానే అందులో 4 వ్యక్తులు కనిపించారండి. ఎవరు వాళ్ళు? షద్రకు, మెషాకు, అబేద్నెగో, ఇంకా దానియేలు. వీరిలో ముఖ్యమైన వాడండి దానియేలు గారు, మర్చిపోవద్దు. అయితే ఈ 4 కూడా రాజుగారు ఒక ఆఫర్ ఇచ్చారు. ఏం ఆఫరో తెలుసా? ఇదిగో ఈ వీళ్ళ 4 కూడా ఈ జ్ఞానం తెలిసిన వారిని ఏం చేస్తారంటే, మీరు నాకు ఏవైతే పంచభాక్ష పరమన్నాలు పెడుతున్నారో వీళ్ళకి కూడా 3 సంవత్సరాల పాటు అదే ఆహారం పెట్టి నేను త్రాగుతున్న ద్రాక్షారసాన్ని వారికి ఇచ్చి వారిని 3 సంవత్సరాలు మీరు ఏం చేయాలి? పోషించాలి అని మరి ఆ మంత్రికి చెప్పినప్పుడు అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దానియేలు గారు, మహారాజా మీరు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. అదే అలాంటి అవకాశం మనకొస్తే, ఒక రాజుతో కూర్చుని ఆయన తినే భోజనం తినే అవకాశం వస్తే మనం వదులుకుంటామా? వదులుకుంటామమ్మా? వదులుకోం కదా. కానీ దానియేలు గారు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళకి ధర్మశాస్త్రంలో కొన్ని కట్టడలు ఉన్నాయి. ఏ ఆహారం తినాలో ఏ ఆహారం తినకూడదో కొన్ని రూల్స్ ఉన్నాయి. కాబట్టి దానియేలు గారు అంటున్నారు, మాకు దేవుడు నియమించారు, కొన్ని నియమాలు నియమించారు, ఆ నియమాల ప్రకారంగానే మేము ఆహారం శాఖ ధాన్యాదులు పుచ్చుకుంటాము తప్ప మాకు మాంసాహారాలు వద్దు, మాకు ద్రాక్షారసము వద్దు, మాకు మంచినీళ్ళు చాలు, మేము తినే ఆహారం వేరు, మా ఆహారానికి మాత్రం మీరు అడ్డు చెప్పొద్దు అనగానే 3 సంవత్సరాల పాటు వాళ్ళ ఆహారాన్ని మార్చి శాకాహారం తింటూ మంచినీళ్ళని తాగుతూ రాజుగారి దగ్గర ఉన్నారు. చూడండి, 3 సంవత్సరాల పాటు మరి ఆహారం, రాజుకు పెట్టే ఆహారం తినకుండా వారు నోరు కట్టుకుని మరి దేవుడు చెప్పిన నియమాల ప్రకారంగా వీళ్ళు ఆహారం తింటున్నారు అంటే ఎవరు ఉండగలరు చెప్పండి? అలాగా మనమైతే ఉంటామా అండి? 3 సంవత్సరాలు నాన్ వెజ్ తినకూడదు అంటుంటామా? 3 రోజులు ఉండలేమండి మనం. ఉంటామా? ఉండలేము. ఎందుకంటే చాలామంది చూడండి పచ్చ కాముర్లు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకండి కాముర్లు ఎలా ముదిరిపోయినాయి అంటేనే, కాముర్లు వచ్చినాయి అని తెలిసిన చికెన్ తినేసాడండి అంటారు. అవునా? అంటే నోరు కాచుకోలేకపోతున్నాడు. ఆరోగ్యం లేకపోయినా నోరు కాచుకోలేక మరి చికెన్ కూరతో అన్నం తినటం వలన ఇంకా కామెర్లు అనేవి ముదిరిపోయినాయి అని చెబుతూ ఉంటారు. ఇంకా గర్భిణీ స్త్రీలైన వారు ఉంటారు. వీళ్ళు ఏమన్నా పచ్చం చేస్తారా? మన చిన్నప్పటి కాలంలో అయితే అమ్మమ్మలు నానమ్మలు చాలా దగ్గరుండి నిష్టగా చేయించేవారు పచ్చం. చన్నీళ్ళని తాగకుండా చక్కగా వేడి నీళ్లతో మొదలుపెట్టి వారి ఆహార నియమాలన్నీ కూడా మార్చి దగ్గరుండి చేసేవారు. మరి ఇప్పుడు ఈరోజు బిడ్డ పుడుతుంటే రేపే తినేస్తున్నారు వాళ్ళకి ఇష్టమైన ఆహారాలన్నీ కూడా. అంటే ఇదివరకు ఏమనుకునేవారు, మనం ఏదైనా తింటే ఆ ఎఫెక్ట్ బిడ్డ మీద పడుతుందని భయపడేవారు. ఇప్పుడు అలాంటి భయాలు ఏమీ లేవు. ఎందుకంటే తల్లులు పిల్లలకి పాలు ఇవ్వటం కూడా మానేశారు. డబ్బా పాలు పడుతున్నప్పుడు ఇంకా వీళ్ళు ఏ ఆహారం తింటే పిల్లలకి ఏమవుతుంది చెప్పండి? ఈ ధైర్యంతో ఉండిపోతూ ఉంటారు. చాలామంది జబ్బు చేసిన వారు కూడా నోరు కంట్రోల్ చేసుకోలేరండి. దానివల్ల ఎంతో ప్రమాదానికి వెళ్ళిపోతూ ఉంటారు. మనమే నోరు కాచుకోలేకపోతున్నాము. కానీ అక్కడ దానియేలు గారు కానీ, షద్రకు, మెషాకు, అబేద్నెగోలు కానీ రాజుగారితో తినే అవకాశం వచ్చినా, ఆ పంచపక్షాలు తినే అవకాశం వచ్చినా వారు తిననన్నారండి. ఖచ్చితంగా వారు బలవంతం మాకు భోజనం రాజుగారి దగ్గర పెట్టడం లేదనని కాదు, వాళ్ళు పెడుతున్న ఆహారమే మాకు వద్దు, మేము ఏదైతే తినగలమో, ఏదైతే మాకు దేవుడు నియమించారో, ఏవైతే మాకు రూల్స్లో ఉన్నాయో ఆ ఆహారం మాత్రమే మేము తింటాము. 3 సంవత్సరాలు అదే ఆహారాన్ని తిన్నారండి. నిజంగా వారి పద్ధతిని చూసి, వారి అందం, వారి సౌందర్యాన్ని చూసి రాజుకి చాలా నచ్చేశారండి. వాళ్ళు చాలా నచ్చారు. ఈలోపు ఇది ఎలా జరుగుతూ ఉండగా రాజుగారికి ఒక కల వస్తుందండి. ఒక కళ. ఆ కళలో ఏం జరుగుతుందో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, 2వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం.
నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గూర్చి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడీ విద్య గలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేనొక కలగంటిని, ఆ కల భావమును తెలుసుకొనవలెనని నేను మనోవ్యాకులముంది ఉన్నాననగా. ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజుగారికి ఒక కల వచ్చింది. మీకు గతంలో నాకు చెప్పినట్టు గుర్తు. రాజుగారికి ఒక కల వచ్చిందంట. ఏం కళ అంటే చాలామంది శకునగాండ్రను గారడి విద్య గలవారిని కల్దీయులను చాలామంది జ్ఞానవంతులను తత్వవేత్తలను అందరినీ పిలిచేయండి. అందరూ కూడా జ్ఞానులందరూ రాజు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత రాజుగారు నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ భావం ఏంటో మీరు చెప్పాలి అని ఈ జ్ఞానం తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో, గారడి విద్య గలవారు ఎవరైతే ఉన్నారో, శకునగాండ్రు ఎవరైతే ఉన్నారో, కల్దీయులు ఎవరైతే ఉన్నారో వారిని అడిగారు. ఎవరు అడిగారు? రాజుగారు అడిగారు. అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే, సరే మీ కలభావాన్ని మేము చెప్తాం మహారాజా, కానీ మీరు ఏం చేస్తారో తెలుసా, మీకు వచ్చిన కళ ఏంటో చెప్పండి, మేము అల్లుకుపోతాము అని వీళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు రాజు ఏమనాలి? ఆయనకు వచ్చిన కళ చెప్పాలి కదా. కళ చెప్పకుండా భావం చెప్పమంటే ఎలా చెబుతారు? రాజుగారు అంటున్నారు, మీరు కళభావం చెప్తారు సరే, నేను కళను కూడా మర్చిపోయాను అంటున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి వీళ్ళు జ్ఞానులు? కళను చెప్పాలి, కళభావాన్ని కూడా చెప్పాలి. ఆయన నిద్దట్లో ఏం కలగన్నారు వీళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? ఎంతమంది జ్ఞానులైతే, ఎంత గారడి విద్య గలవారైతే, ఎంత శకునగాండ్రైతే మాత్రం చెప్పగలరు? కళ ఏంటో తెలియకుండా దాని భావం చెప్పమంటే చెప్పలేం మహారాజా అని వాళ్ళు చెబుతాము ఆలోచిస్తున్నాము అని కాలయాపన చేస్తున్నారు, కానీ వాళ్ళ కళభావాన్ని చెప్పలేకపోతున్నారంట. రాజు అత్యాగ్రహముతో చాలా కోపం వచ్చేసిందండి రాజుగారికి. నేను కళను కన్నాను, ఇంతమంది జ్ఞానులు నా దగ్గర పెట్టి పెంచుతున్నాను, వీళ్ళకి ముప్పోతులా పెట్టి పెంచుతుంటుంటే వీళ్ళు నా కళను గ్రహించలేకపోతున్నారు, కళభావాన్ని చెప్పలేకపోతున్నారు అని చాలా కోపం వచ్చి ఏం చేశారంటే, ఇదిగో సంస్థానంలో, రాజ సంస్థానంలో ఎవరైతే జ్ఞానులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేయండి, శిరశ్ఛేదనం చేసేయండి, వారందరినీ చంపేయండి. అంటే నాకు ఉపయోగపడకుండా నా దగ్గర తిని బ్రతుకుతుంటే నాకెందుకు వెళ్ళు? నాకు అవసరం వచ్చినప్పుడు నాకు ఉపయోగపడాలి కదా, నేను అడిగే మాటకు వారు సమాధానం చెప్పాలి కదా. ఇవేమీ లేకుండా మరి నా దగ్గరికి వచ్చి వాళ్ళ కాలయాపన చేయటం ఏంటి? చెబుతాను అని సమయాన్ని గడపడం ఏంటి? నా కలభావాన్ని చెప్పకపోవడం ఏంటి అని రాజుకు చాలా కోపం వచ్చిందండి. జ్ఞానులందరినీ చంపేయాలి అన్న ఆలోచన వస్తే ఈ విషయం దానియేలు గారికి తెలిసిందండి. దానియేలు గారికి అప్పుడు ఇది కరెక్ట్ కాదు, రాజుగారి కలభావము చెప్పలేనందుకు జ్ఞానులందరినీ చంపేయమనని పెట్టి, ఆ జ్ఞానులు ఎవరున్నారు? ఇంకా దానియేలు గారు ఉన్నారు, షద్రకు మేషాకు అబేద్నెగోలు కూడా ఉన్నారు. ఇప్పుడు జ్ఞానులందరూ చచ్చిపోవడానికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే కలభావాన్ని చెప్పలేకపోతున్నారు కాబట్టి. అప్పుడు దానియేలు గారు ఆలోచించి ఏం చేశారు అంటే, కలభావాన్ని నేను చెబుతాను, ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు, మీరు ఏ దేవుడిని నమ్ముకున్నారో, ఏ దేవతను పూజించుకున్నారో, మీకు ఆ కలభావం కళ తెలుసో తెలియదో నాకైతే తెలీదు, నాకు మాత్రం తెలుసు, నా దేవుడు నాకు బయలుపరుస్తారు అని దానియేలు గారు విశ్వాసంతో ముందుకు వెళ్ళారు. ఒక్క అవకాశం ఇమ్మని అడిగారు. అడిగితే దానియేలు గారిని రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత రాజుగారికి ఒక కల వచ్చింది. ఈ సందర్భం అంతా ఇక్కడ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలోనే ఉంటుంది కాబట్టి నేను మీకు ఒక స్టోరీలా చెప్పేస్తున్నాను. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత, మహారాజా మీకు వచ్చిన కళ ఏంటో నాకు తెలుసు, ఆ కళ భావం ఏంటో కూడా తెలుసు. మీకు ఏం కళ వచ్చిందో తెలుసా? మీరు నిద్రపోతూ ఉన్నప్పుడు మీ కళలో ఒక ప్రతిమ కనిపించింది. ఆ ప్రతిమ ఎలా ఉందంటే, శిరస్సు బంగారంతో ఉంది, ఈ భుజాలు అలాగే ఈ రొమ్ము భాగం అంతా కూడా వెండితో ఉంది, ఉదరము అంతా కూడా ఎత్తడితో ఉంది, మరి కాళ్ళేమో ఇనుముతో ఉన్నాయి, పాదాలేమో మట్టితో ఉన్నాయి కదా.
ఇలాంటి ప్రతిమ మీకు కలలో కనిపించింది. ఒక చేతి సహాయము లేని పర్వతము నుండి తీయబడిన ఒక రాయి వచ్చి ఈ విగ్రహాన్ని తుత్తినీలుగా చేసేసింది అని ఒక కల వచ్చింది మీకు అని కలను వివరించారు. ముందు కల వచ్చిందట రాజుగారికి. ఆ కళను వివరించారు. ఆ ప్రతిమ ఎలా ఉందో, ఆ ప్రతిమను ఏ రాయి వచ్చి నాశనం చేసిందో అంతా చెప్పారు. అవి 4 రాజ్యాలకి సంబంధించిన ప్రతిమ. అది ఐదవ రాజ్యం వస్తుంది. ఆ రాజ్యం ఈ 4 రాజ్యాలని కూడా కూల్చేస్తుంది. 5వ రాజ్యం నిరంతరము కూడా ఉండే రాజ్యం. అది దానికి అంతము లేదు, దానికి నాశనము లేదు అని ఆ కళభావాన్ని దానియేలు గారు చెప్పటంతో రాజుగారు చాలా ఆనందపడ్డారండి. చాలా ఆనందపడ్డారు. ఎప్పుడైతే ఆనందపడ్డారో దానియేలు గారిని ప్రధానులలోనే ముఖ్యమైన వాడిగా ఆయన్ని నిలబెట్టేశారు. దానియేలు గారిని ఒక దేవతలకు దేవుళ్ళకి దోపాలు వేస్తున్నట్టుగా దానియేలు గారిని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచి ఆయనకి దోపాలు వేస్తూ ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి దానియేలు గారిని ఎంతగానో గౌరవించారు రాజుగారు. ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఇదంతా చేసినందుకు తోటి జ్ఞానులైన వారు చాలామంది ఉన్నారు కదా. గారడి విద్య గలవారు ఉన్నారు, శకునగాండ్రు ఉన్నారు, కల్దీయులు ఉన్నారు, జ్ఞానము గలవారు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అసూయ పుట్టేసిందట. ఇదేంటండి అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దానియేలు గారు ఆ కళభావాన్ని చెప్పకపోతే పరిస్థితి ఏంటి? జ్ఞానులందరూ చచ్చిపోతారు. ఇప్పుడు ఆయన చెప్పటం వలన ఎవరు సేవ్ అయ్యారు? జ్ఞానులందరూ బ్రతికింపబడ్డారు. మరి మాకు బ్రతుకునిచ్చింది ఈ దానియేలు గారే అని ఆయన మీద కృతజ్ఞత నిలపాలి కదా. కానీ వీళ్ళు ఏమైపోయారు? అసూయ పెట్టేసుకున్నారట. ఇంకా మొదలు పెట్టారు దానియేలు గారు ఎప్పుడు దొరుకుతారా ఆయన్ని పట్టేసుకుందామని వీళ్ళ కాపు కాచుకుని కూర్చున్నారు. ఒక బంగారు ప్రతిమను నిలబెట్టడం, దానికి నమస్కరించిన వారినేమో అగ్నిగుండంలో వేసేయండి అని చెప్పటం. తరువాత మరలా ఏం జరిగింది అంటే, మరి రాజుగారికి తప్ప మీ విన్నపాలు ఎవరికి తెలియచేయకూడదు, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఒక 30 దినాలు మాత్రం అలాగే ఉండాలి అని, ప్రార్థన చేయకూడదు అని ఒక నియమం పెట్టడం. ఇవన్నీ తరువాత దానియేలు గారు వాళ్ళ మాట వినకుండా ముమ్మారు 3 రోజులు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నారు యెరూషలేము కిటికీ వైపు గుండా తిరిగి. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ప్రధానులు అయిన వారు, తోటి ప్రధానులందరూ కూడా ఇదిగో మీరు విధించిన శాసనానికి వ్యతిరేకంగా ఈ దానియేలు గారు ఉంటున్నారు అని ఆయన్ని సింహాన బోనులో పడేయటం. ఇలాగ అసూయ అంతకంతకు పెరిగిపోయింది. ఎప్పుడైతే అసూయను పెంచుకున్నారో, అసూయ పెరిగిపోయిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే సింహాల బోనులోకి వెళ్ళిపోయారు. దానియేలు గారు సేవ్ అయిపోయారు. రాజు ఏమో రక్షించాలనుకుంటున్నారు దానియేలు గారిని. అక్కడ సంస్థానాధిపతులు మాత్రం దానియేలు గారిని ఎలా అయినా సరే చంపేయాలి. ఆయన అంత ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తుంటే, ఆయన అంత గొప్పగా పొగడబడుతుంటే మేము చూసి తట్టుకోలేకపోతున్నాం, మేము వార్వలేకపోతున్నాం, మేము భరించలేకపోతున్నాము అనుకుంటున్నారు. కానీ మరి రాజుగారు మాత్రం ఏం చేస్తున్నారు? ఆయన్ని కాపాడాలనుకుంటున్నారు. ఇది ఎక్కడ విచిత్రం అండి. ఎవరైనా రాజుగారు శిక్ష వేస్తారు, ఆ సంస్థానాధిపతులు మాత్రం క్షమించడానికి ఆయన ఎలాగైనా సేవ్ చేయాలని ఎదురు చూస్తారు ఎక్కడైనా అయితే. కానీ ఇక్కడ దానియేలు గారి దగ్గర మొత్తం రివర్స్ అయిపోతుంది. సంస్థానాధిపతులేమో ఆయన్ని శిక్షించమంటున్నారు, ఆయన్ని చంపేయమంటున్నారు. రాజుగారు మాత్రం వ్యాకుల పడుతున్నారట, బాధపడుతున్నారట దానియేలు గారిని సింహాల గుహలో వేయటానికి. చాలా సింహం అంటే 1 కాదండి, 2 కాదు, సింహాల గుహ అంటే చాలా సింహాలు ఉండుండొచ్చు. అలాంటి సింహాల మధ్యలో వేసినా కానీ నా దేవుడు గొప్పవాడు, నన్ను కాపాడగల సమర్థుడు. ఒకవేళ నన్ను చంపేసినా పర్వాలేదు, కానీ నేను నా దేవునికి తప్ప ఇంకెవ్వరికి ప్రార్థన చెయ్యను అని అలా నిలబడిపోయారు. అసూయ పెట్టుకున్న వాళ్ళండి బాగుపడినట్టు అసలు ఎక్కడ మనకి కనిపించరండి. అసూయ వల్ల అనారోగ్యం వచ్చేస్తుంది. అసూయ వల్ల ఎముకలకు కుళ్ళు అని ఉంటుందండి. అలాంటి పరిస్థితి, అలాంటి అసూయ ఎదుటివారిని చూసి మనకి కలుగుతుందేమో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇంకా ఎంతోమంది మనకి కనిపిస్తూ ఉంటారు. వారిలో ఒకరు మనకి తెలుసు, కయ్యను హేబేలు గురించి మనకు తెలుసు. ఒకసారి ఆ మాట చూద్దాం. ఆదికాండము
4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. కయ్యీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచి ఉండును అని మాట్లాడుతూ ఉన్నారు. మనకి ఈ సందర్భం తెలుసు. కయ్యీను హేబేలు ఎవరు కుమారులు? ఏమా అందరూ చెప్పండి అమ్మా, నేను ప్రారంభ వచనమే అడిగాను మిమ్మల్ని. కయ్యీను హేబేలు ఎవరు కుమారులు? అవ్వాదాముల కుమారులు. అయితే కయ్యీను పెద్దవాడుగా ఉన్నాడు, హేబేలు చిన్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు దేవునికి ఇద్దరూ కూడా అర్పణ తీసుకుని వెళ్ళారు. కయ్యీను తన పండించిన పొలములో కొంత భాగాన్ని తీసుకుని వెళ్ళారు. హేబేలేమో క్రొవ్విన వాటిని, పొట్టేళ్లను దేవునికి అర్పణగా తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు దేవుడు ఎవరి అర్పణను లక్ష్య పెట్టారు? హేబేలు గారి అర్పణను లక్ష్య పెట్టారు. కయ్యీను అర్పణను తృణీకరించారు, వద్దన్నారు. ఇప్పుడు ఏదైనా తేల్చుకుంటే ఎవరితో తేల్చుకోవాలి? నాయనా, నా తమ్ముడు తెచ్చినట్టుగానే నేను తెచ్చాను కదా అర్పణ, కానీ నా అర్పణ తీసుకోలేదని దేవుణ్ణి అడగాలి. కానీ దేవుడు హేబేలు అర్పణను లక్ష్య పెట్టినందుకు చాలా కోపం వచ్చింది. ఆ కోపం ఎలా వచ్చిందో తెలుసా? ఎంత అసూయ పడిపోయాడో తెలుసా? తమ్ముడిని చూసి తమ్ముడిని చంపే అంత అసూయ వచ్చేసింది కయ్యీనులోకి. చంపేశారా అండి? చంపేశారు. పాపం ఆయన ఏం చేశారండి? నీతిమంతుడు ఆయన, అతనికి ఏ పాపం తెలీదు. అతను ఇవ్వాల్సిన అర్పణ దేవునికి అర్పించారు, ఆ అర్పణ తీసుకున్నాడు అని కయ్యీనుకి చాలా అసూయ వచ్చింది. సొంత తోబుట్టువునే చంపేసే అంత అసూయ ఎందుకండి అసలు కయ్యీనుకి? ఎంత భయంకరంగా ఉందో చూసారా? మనకి కూడా బయట వాళ్ళ మీద కంటే మన కుటుంబాలలోనే ఎక్కువ అసూయ పరులు ఉంటూ ఉంటారు. ఎదుటి వారిని చూసి ఓర్వలేని తనం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వాళ్ళకి ఎన్నో సంపాదించేసుకుంటున్నారు, ఏవో సాధించేసుకుంటున్నారు అన్న అసూయ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందండి. ఇంకా చాలామంది ఉన్నారు. మరి ఆదికాండం 37వ అధ్యాయం తీయండి. ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనం చూడండి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. చాలు. ఎవరమ్మేలో? యోసేపు గారి అన్నదమ్ములు, యోసేపు గారి అన్నయ్యలు. ఈ అన్నయ్యలు అందరూ కూడా యాకోబు గారి సంతానం ఎంతమంది అమ్మా? యాకోబు గారి సంతానం ఎంతమంది? 12 మంది. అలాగే ఆడపిల్ల ఒక అమ్మాయి దీనా, 13 మంది సంతానం. ఈ 13 మందిలో 10 మంది అన్నయ్యలు, ఎందుకంటే యోసేపు గారు 11వ వాడు. అయితే ఈ 10 మంది అన్నయ్యలు కూడా ఎంత అసూయ పడిపోయారంటే తమ్ముడిని చూసి, మరి చిన్నవాడని తండ్రి ఎక్కువగా ప్రేమించారు యోసేపు గారిని. అలాగని వీళ్ళని ఏమీ తృణీకరించలేదు కదా, వీళ్ళని ఏమీ పక్కన పెట్టలేదు కదా, వీరి మీదేమీ పగ పెంచుకోలేదు కదా తండ్రి. అందరినీ ప్రేమిస్తున్నారు. అందరికంటే కొంచెం ఎక్కువ ప్రేమ యోసేపు గారి మీద యాకోబు గారు చూపించారు. ఆ ప్రేమను బట్టి చాలా చాలా అసూయ పడిపోయారండి అన్నయ్యలు. జాగ్రత్తగా వినండి. అయితే ఈ అసూయ పడిపోవటం వలన మరి యోసేపు గారు ఏమైనా నాశనం అయిపోయారా అండి? కొద్ది రోజులు ఆయన కష్టపడ్డారు. ఎంత భయంకరంగా అతను ధరించిన ఏఫోదును తీసివేశారు. దానికి రక్తాన్ని పూసి తండ్రి దగ్గరకు పట్టుకుని వెళ్ళి, ఏదో ఒక భయంకరమైన జంతువు వచ్చి తమ్ముడిని తినివేసింది అని తండ్రితో అబద్ధం చెప్పారు. యోసేపు గారిని దిగంబరిగా ఒక గుంటలో పాడేసేసారండి. సొంత తమ్ముడే కదా, తండ్రికి పుట్టినవాడే కదా, అలాంటి తమ్ముడి మీద అంత అసూయ, చంపేసే అంత కోపమా ఎందుకు వచ్చేస్తుందండి? ఎందుకు వచ్చేస్తుంది? ఇంతకీ యోసేపు గారు చేసింది ఏమైనా తప్పుందా? ఆయనదేమీ లేదు. తన తండ్రి యోసేపు గారి మీద కొంచెం ఎక్కువ ప్రేమ చూపించేసరికి అన్నయ్యలుగా వీళ్ళు తట్టుకోలేకపోయారు. అతను వస్తుంటే హేళన చేస్తున్నారు. అదిగో కలలు కనేవాడు వస్తున్నాడు చూడండి అని హేళన చేస్తున్నారు సొంత తమ్ముడు వస్తుంటేనండి.
అలా అసూయపడ్డారు, ఒక గుంటలో పడేశారు. తరువాత తీసి కొంత సొమ్ముకు మిద్యానీయులకు అమ్మేశారు. మిద్యానీయుల దగ్గర నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తరువాత కొన్ని సంవత్సరాలు బానిసత్వం భరించారు. తరువాత ఒక గొప్ప స్థాయిలో దేవుడు ఆయన్ని నిలబెట్టారు. తరువాత ఇంత అసూయపడిన అన్నయ్యలే తమ్ముడు దగ్గర సాష్టాంగ నమస్కారం చేసేటట్లుగా దేవుడు మార్చేశారండి. ఇప్పుడు అసూయపడిన వారు బాగున్నారా? మరి యోసేపు గారు బాగున్నారా అని మనం ఆలోచిస్తే యోసేపు గారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. తన అన్నలకే సహాయం చేసేవారుగా ఉన్నారు. వారి అన్నలే వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు అంటే దేవుడు ఎంత గొప్పగా యోసేపు గారిని హెచ్చించారు అన్న సంగతిని మనం ఆలోచించాలి. అసూయ పెట్టుకున్నవారు బాగుపడినట్టు చరిత్రలో లేదండి. అసలు ఎవరు కూడా ఒకరి మీద ఒకరికి అసూయ కానీ చెడ్డ కళ్ళు కానీ విషపు చూపు కానీ అలాంటివి మనకొద్దు. మనకి దేవుడిచ్చిన దానితో మనం తృప్తి పడాలి. మనం చూడండి, మనం అంటూ ఉంటాం, సామెతలు ఎన్నో చెబుతాం. మరి ఆ సామెతల ప్రకారంగా మనం ఉంటామో లేదో కానీ ఎంత చెట్టుకి అంతే గాలి అంటాం. దేవుడు మనకున్న స్థితిని బట్టి మనకి ఇచ్చారు, అందులోనే మనం తృప్తి పడాలి తప్ప ఎదుటి వారిని చూసి మనం అసూయ పడుతున్నామంటే, ఎదుటి వారిని చూసి మనం మత్సరపడుతున్నాము అంటే అది మనకే మంచిది కాదు అన్న సంగతిని మనం ఆలోచించాలి. మరొక వ్యక్తిని కూడా చూద్దాం మనం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం చూడండి. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇక్కడేం జరుగుతుందండి? ఇక్కడేం జరుగుతుంది? దావీదు గారు మేలు చేశారా, కీడు చేశారా? మేలే చేశారు. శత్రువుడైన ఫిలిస్తీయుడిని చంపారు, ఫిలిస్తీయుల్ని ఓడించేశారు బాలుడుగా ఉన్నప్పుడే. అలాంటి సమయంలోనే దావీదు గారి మీద విషపు చూపు నిలిపారు అంటే ఎంత అసూయ పెంచుకున్నారు. ఎందుకో తెలుసా? దావీదు గారికి 10,000 కొలది అని అతనికి జయం పలుకుతున్నారు, సౌలునేమో 1,000 కొలది అని జయం పలుకుతున్నారు. నేను మహారాజుని కదా, అధికారంలో ఉన్నది నేను కదా, నాకు కదా ఘనత రావాలి. బాలుడుగా ఉండి చిన్నవాడుగా ఉండి వచ్చిన వాడిని 10,000 కొలది అని జయం పలుకుతున్నారు ఏంటి అని అసూయ పడిపోయాడండి. బాలుడుగా ఉండి ఒక ఆజానుభావుడైన గొల్యాతును చంపవు అంటే సామాన్యమైన విషయం కాదు అని పొగడాల్సింది పోయి, తన్నే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఏం చేస్తున్నారో విషపు చూపు చూస్తున్నారట. దావీదును చంపాలి అని ఆ రోజు నుంచే నిర్ణయించుకున్నారు. నా స్థానంలోకి వచ్చేస్తాడు, రాజుగా వస్తాడు, నా కుటుంబ సభ్యుల్లోనే రాజు అవ్వాలి తప్ప దావీదు రాజు అవ్వటానికి వీల్లేదు. అసూయ అండి, అసూయ. ఈ అసూయ వల్లనే దావీదు గారిని తరుముతూనే ఉన్నారు. కానీ ఎవరు నాశనం అయిపోయారు, ఎవరు వర్ధిల్లారు? సౌలు కుటుంబం నీరసించిపోయిందని కనిపిస్తూ ఉంటుంది. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లుచూ ఉండెను అని మనకి కనిపిస్తూ ఉంటుంది. అసూయ పడినవాడు నాశనానికి వెళ్ళిపోయాడు చూడండి సౌలు. కానీ దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు మాత్రం వర్ధిల్లుతూ ఉన్నారట దావీదు గారు. మనము కూడా ఇదే అర్థం చేసుకోవాలండి. అసూయ అనేది మనకి ఉంటే మన జీవితాలు బాగోవు అని అర్థం చేసుకోవాలి. ప్రేమను సహితం కూడా ఒక చెదపురుగులా తినేస్తుందండి అసూయ అనేది మనిషిని. అందుకే అసూయ పెట్టుకున్న వారికి ఆరోగ్యం ఉండదు, ఎప్పుడు నీరసమైపోతూ ఉంటారు. ఎవరన్నా వచ్చి కూర్చుంటే ఎన్ని చాడీలు చెబుతూ ఉంటారండి వారి గురించి, అవతల వారి గురించి. అది వాళ్ళు అలాగంట, ఎందుకండి వీళ్ళకి అనవసరమైన మాటలు ఎందుకు? వాళ్ళు ఎలా బ్రతికితే వీళ్ళకి ఎందుకు? వాళ్ళు ఏం కొనుక్కుంటే వీళ్ళకి ఎందుకు? వాళ్ళు ఏం అమ్ముకుంటే వీళ్ళకి ఎందుకు? వాళ్ళు ఎంత డబ్బు సంపాదిస్తే వీళ్ళకి ఎందుకు? వీళ్ళది ఏదో వీళ్ళు చూసుకోవాలి కదా. అవతల వాళ్ళ మీద పడి ఆడవటానికి వీళ్ళ సొమ్ములేమన్నా ఎట్టుకుంటున్నారా? తప్పండి, అలాంటి పనులు చేయకూడదు. వాక్యం తెలిసిన మనమైనా సరే అలాంటి అసూయ అనే అవలక్షణం మనలో ఉంటే ఖచ్చితంగా దాన్ని తీసివేయాలి. దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం సంతృప్తి పడాలి. మనకి తినడానికి ఆహారం లేదా, ఉండటానికి నివాసం లేదా, కట్టుకోవడానికి బట్ట లేదా, ఇంతకంటే మనకి ఏం కావాలి చెప్పండి?
ఇంతకంటే ఏం కావాలి బ్రతుకు జీవితానికి? అన్నీ సమర్పిస్తున్నాడు దేవుడు. అందరినీ సమానంగా చూస్తున్నారు దేవుడు. ఒకళ్ళని ఒకలాగా చూడటం లేదు. మనం అనుకుంటాం మేము క్రైస్తవులమై ఉండి ఎన్నో బాధలు పడుతున్నాము, దేవుణ్ణి నమ్ముకొని వారి పరిస్థితి చాలా బాగుంది అనుకుంటాం మనం. వాళ్ళు కొద్ది కాలం మాత్రమే బాగుంటారేమో, కొద్ది కాలం మాత్రమే సంతోషంగా ఉంటారేమో, కానీ నిరంతరము సంతోషంగా ఉండే లోకాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నారు. అది మనం కష్టంతో మనం సంపాదించుకుంటే మనకే తృప్తినిస్తూ ఉంటుంది. డబ్బుతో ఎవరైనా ఏదైనా చేయగలరండి, కానీ పరలోకాన్ని సంపాదించుకోగలరా? సంపాదించుకోలేరు. మొన్న చెప్పుకున్నాం కదా మనం, ఆకలితో ఉన్నవాడికి దేవుడు గుర్తొస్తాడు, కడుపు నిండిన వాడికి దేవుడు జ్ఞాపకంలోకి రాడు. అందుకనే ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళటం దుర్లభము అని ముందుగానే వాక్య భాగంలో మనకు చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు ధనాన్ని సంపాదించుకోవద్దంటారండి అని అనుకోవచ్చు. ధనం ఉండొచ్చేమో, కానీ ధనం వలన గర్వం అనేది మనిషికి రాకూడదు. మనం సంపాదించుకున్న ప్రతి రూపాయి దేవునికి ఖర్చు పెట్టే అంత గొప్ప మనసు మనకి ఉండాలి. చూద్దాం, మరొక ఇద్దరిని చూసుకుని ముగించుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 28, 29 వచనాలు చూడండి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మేరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదే అంటున్నారు. ఎవరెల్లో? తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు కదా, ఆ వచ్చిన తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, తండ్రి చేర్చుకున్నాడు, అతని కొరకు ఒక విందును సిద్ధపరిచాడు. వాడేదో బయటకు వెళ్ళిపోయాడు, మొత్తం ఆస్తి అంతా కూడా ఖర్చు పెట్టేశారు, దుర్వ్యాపారాలు చేశాడు. అలాంటి వాటి కొరకు నువ్వు విందు సిద్ధపరుస్తావా తండ్రి? నేనున్నాను కదా, నీ మాట ఎప్పుడు మేరలేదు కదా, నీ దగ్గరే ఉన్నాను కదా అన్నగా ఇతనేమైపోవాలి? ఇతనికి కూడా సంతోషం కలగాలి కదా. నా తమ్ముడు ఎంతో కాలానికి తిరిగి వచ్చాడు అని ఆనందపడాలి కదా. డబ్బుదేముంది, ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకుంటాం, కానీ పోయిన నా తమ్ముడు తిరిగి వచ్చాడని ఆనందపడాలి కదా. తండ్రి దగ్గర ఉన్న పెద్ద కుమారుడు ఆనందపడటం లేదు, అసూయ పడుతున్నాడు. ఇదిగో దుర్వ్యాపారాలు చేసి ఆస్తి అంతా పట్టుకుని వెళ్ళి పాడు చేసుకున్న వాడిని చూసి నువ్వేం చేస్తున్నావు? వాడికి విందు చేయిస్తావా? మరి నా పరిస్థితి ఏంటి? నా స్నేహితులతో నేను ఎప్పుడైనా ఉన్నానా? నేను నీ దగ్గరే ఉన్నప్పుడు నా కోసం ఒక మేకపిల్లనైనా కట్ చేయించావా? నా కోసం ఏమైనా విందు చేయించావా? ఇదిగో మొత్తం ఆస్తినంతా పట్టుకుని వెళ్ళిపోయి నాశనం చేసిన వాడికా నువ్వు విందు చేయించేది అని తన తమ్ముడి మీద అసూయతో తండ్రితో వాదమాడుతున్నాడు. అన్నదమ్ముల మధ్యలో అసూయలా? అక్కా చెల్లెల మధ్యలో అసూయలు ఉంటాయండి? చాలా ఎక్కువ ఉంటాయండి. అన్నదమ్ముల మధ్య కంటే ఎక్కువ ఉంటాయి అసూయలు. అక్క బాగుపడుతుంటే చెల్లి తట్టుకోలేదు, చెల్లి బాగుపడితే అక్క తట్టుకోలేదు. నా చెల్లే కదా, నా అక్కే కదా, ఒకరు అంటే ఒకరికొకరు సాయం చేసుకుందాము అని అనుకుంటారు. నేను మా ఇంట్లో ఒక్కరిదాన్నేనండి. మా అమ్మ నాన్న ఎప్పుడు అనేవారు, నీకు కూడా ఒక తోడు ఉంటే, ఒక అక్కో చెల్లో ఉంటే బాగుందని. అంటే చాలామంది అక్క చెల్లెలు గొడవలు చూసి నాకు ఎవరు లేకపోవడమే బాగుందనేదాన్ని అనేదాన్నండి. నిజంగా అక్క చెల్లెలు ఉంటే ఒకరికొకరికి పడదు, కుమ్ములు ఆడుకుంటారండి. ఇంట్లో ఉంటేనే పడదు. ప్రేమ ఉండొచ్చేమో, కానీ ప్రేమతో పాటు అసూయ కూడా ఉంటుంది వాళ్ళకి. ఒకరికొకరు, అదిగో అక్కకి మంచి డ్రెస్ కొన్నావు, నాకు కొనలేదు, లేదంటే అక్కకి మంచి భోజనం పెడుతున్నా నాకు మాత్రం ఎప్పుడు కూడా అక్క వాడిన వస్తువులే నన్ను వాడమని అంటారు అనేసి ఇలాంటి గొడవలు మనం ఎన్ని చూడటం లేదు. అసూయ కుటుంబాలలోనే ఎక్కువ అసూయ అనేది ఉంటుంది. ఇక్కడ పెద్ద కుమారుడు కూడా, ఇప్పటి వరకు మనం ఏం చూసామో, అన్నదమ్ముల మధ్యలో అసూయలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అక్క చెల్లెల మధ్యలో అసూయలు ఉన్నాయా అండి? మరియమ్మ గారు, మార్తమ్మ గారు యేసుక్రీస్తు వారిని పిలుస్తారు. పిలిచినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, మరియమ్మ గారేమో కూర్చుని వాక్యం వింటారు, మార్తమ్మ గారు ఏం చేస్తారో యేసుక్రీస్తు వారికి భోజనాన్ని సిద్ధపరుస్తారు. ఇప్పుడు ఆయన్ని పిలిచినప్పుడు ఆయన వస్తారు అని తెలిసినప్పుడు ముందుగానే సిద్ధపరచుకోవాలి కదా ఇద్దరు కూడా. ఆమె సిద్ధపరచకుండా యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మొదలుపెట్టింది వంట చేయటం. అప్పుడు వచ్చి అంటుంది,
నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, ఎంతో యాతన పడుతున్నాను, నా మీద అసలు కనికరం లేదేంటి నీకు? నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్న పని అంతా నా మీద పాడేసావని కోప్పడుతుంది. తన చెల్లి మీద కోప్పడుతుందండి. అక్క చెల్లెల మధ్యలో కూడా ఉంటాయి అసూయలు ఉంటాయి. చూద్దాం మరొక మాట. మార్కు సువార్త. యేసుక్రీస్తు వారి మీద కూడా అసూయ చూపిన వారు ఉన్నారండి. ఆ అసూయను బట్టి ఆయన్ని ఏం చేశారో ఒకసారి చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చూడండి. అందుకు పిలాతు ఎందుకు అతడే చెడు కార్యము చేసెనని వారిని అడుగగా వారు వానిని సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. ఆనాడు శాస్త్రులు పరిచయులు యేసుక్రీస్తు వారు ఎందులో దొరుకుతారా అని ఎదురు చూశారండి. ఒక మాట చెప్పమంటారా? నిజంగా అసూయ ఉన్నవారండి మనిషి. ఇప్పుడు నేనే ఉన్నాను, నా మీద ఎవరైనా అసూయ పడుతున్నారనుకో, నేను ప్రేమ చూపిస్తున్న వారి మీద వాళ్ళకి ఎలా కనిపిస్తుంది? అది వెక్కసంగా అనిపిస్తుంది. వాళ్ళకి నచ్చదు, ఆ ప్రేమ నచ్చదు. వాళ్ళు పెట్టే ఏది కూడా నచ్చదు. వారు చూపించే ప్రేమ నచ్చదు. వారు మాట్లాడే తీరు నచ్చదు. ఏది నచ్చదు. ఎందుకని? వారి మనసులో బలంగా నా మీద అసూయ ఉండిపోయింది. ఇంకా నేను ఏం చెప్తే ప్రయోజనం చెప్పండి? నేనేం చెప్తే? హృదయము ఏదైతే నిండుతుందో అదే నోరు మాట్లాడుతుంది అన్నట్టుగా చాలామంది హృదయాలలో అసూయ అనేది తిష్ట వేసుకుని కూర్చుందండి. ఇప్పుడు అసూయ ఏం చేస్తుందంటే ఏదో ఒకరోజు బరస్ట్ అయిపోతుంది. కానీ అప్పటి వరకు మనసులో దాచుకుంటారు. వాళ్ళ దగ్గర చెప్పలేకపోయేసరికి ఇరుగు పొరుగు వారు ఒక 4-5 అమ్మలక్కలను కూర్చోబెట్టుకుని చెప్తారు. అది ఇలాగంట అలాగంట అని మొదలు పెడతారండి. ఎదుటివారు నాశనం అయిపోతే అది విని ఎంత సంతోషంగా ఉంటుందో మనుషులకి ఆలోచన చేయండి. అది దేవుని ప్రేమ కాదు. ఒక చెదపురుగు ఎలా తినేస్తుందండి? పెద్ద పెద్ద చెక్కలు, బలమైన చెక్కల్ని కూడా గుల్ల చేసేస్తుంది, పిండి చేసేస్తుందండి చెదపురుగు. అలాంటిది మనిషిలో ఉన్న అసూయ కూడా మనిషిని ఏం చేసేస్తుందో తెలుసా? ఎముకల్ని పిండి చేసేస్తుందంట అసూయ. మనకు తెలియదు లోపల ఏం జరుగుతుందో. మనకు అదొక ఆలోచన అని మాత్రమే అనుకుంటాం, కానీ మన శరీరాన్ని క్షీణింపచేసేస్తుంది ఆ అసూయ అనేది. ఇది మాత్రం మనం ఖచ్చితంగా ఆలోచన చెయ్యాలి. కొంతమంది అసూయపరులు ఉంటారండి, అసలు వారి మొహంలో నవ్వే కనిపించదండి. అసలు నవ్వు కనిపించదు. అదో రకమైన వికారం. వాళ్ళ మొహం చూస్తేనే వామిట్ వచ్చేలా ఉంటుందండి. అంత భయంకరంగా పెడతారు. ఉండదా అండి? అలాంటి వారు ఉంటారు. మనం జోకేసినా నవ్వరు, మనం సరదాగా మాట్లాడినా నవ్వరు. కనీసం వాళ్ళ మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కూడా మనకి కనిపించదు. ఎందుకని? వారి మనసు నిండా ఉందండి అసూయ. వారి మనసు నిండా ఉంది విషం. ఆ విషంతో చూస్తారు ఇలా పైనుంచి కింద వరకు కళ్ళెర్ర చేసి చూసేసరికి అమ్మ బాబు ఇక్కడ ఉంటే మనం నాశనం అయిపోతాం, ఈవిడేదో శపించేస్తుంది నన్ను అనుకుంటే అక్కడి నుంచి పారిపోతాం మనం. అలాంటి మనుషుల దగ్గర మనకే క్షణం నిలబడి బుద్ధి కాదు. అలాంటి మనసు ఉండకూడదని అందరితో నవ్వుతూ ప్రేమగా సంతోషంగా హాయిగా ఆనందంగా మాట్లాడితే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో తెలుసా? ఎవరి మీద బాధ లేకపోయేటప్పటికి, ఎవరి గురించి మనం పట్టించుకోలేనప్పటికీ మనం చాలా సంతోషంగా ఉంటాము. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎదుటి వారిని చూసి మనం ఏడుస్తూ ఉన్నామనుకో, ఆ ఏడుపే మనల్ని చంపేస్తుందండి. ఏదో ఒకరోజు ఆ ఏడుపే మనల్ని చంపేస్తుంది. ఎవరి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన గురించి మనం ఆలోచన చేయాలి. మన గురించి. మాకు తెలిసిన మా ఫ్యామిలీలో ఒకరు ఉన్నారండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి ఏదో ఒక స్థితిలోకి వచ్చారు. చక్కగా పిల్లల్ని చదివించుకున్నారు, మంచి పొజిషన్కి వెళ్ళారు, ఇంజనీరింగ్ చదివించారు, మంచి పొజిషన్లో ఉన్నారు. మా కుటుంబం అయితే మా నాన్నమ్మగారి కుటుంబానికి దూరం అయిపోయి పక్కకు వచ్చేసాం. కానీ మా కుటుంబంలో ఉన్న వాళ్ళ మీద విషపు చూపు చూశారండి. నిజంగా వారిని దగ్గరికి రానిచ్చేవారు కాదు, వారితో మాట్లాడేవారు కాదు, వాళ్ళని కలవనిచ్చేవారు కాదు. పాత జీవితాన్ని మర్చిపోతారు. జీవితం మారిపోయింది కదా, కొమ్ములు వచ్చేస్తాయి, గర్వం పెరిగిపోయింది. పాపం వాళ్ళు ఏం చేయకపోయినా కానీ వీళ్ళ మాటలు ఇలాగే ఉంటాయండి. అంత భయంకరంగా అన్నమాట.
ఎంత అసూయతో అసూయ పెట్టుకుని ఏం బాగుపడిపోతారు చెప్పండి? భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. అసూయ అనేది మనకి ఉండకూడదని దేవుడు తన మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నా. ఇప్పటి వరకు అసూయ పడిన వారి పరిస్థితులు ఏమైనా బాగున్నాయండి బైబిల్లో? బాగున్నాయా? దానియేలు గారి మీద అసూయ పడ్డారు. వాళ్ళు ఏమైనా కనిపించారా? సింహాల గుహలోకి పడేశారు వాళ్ళని దానియేలు గారికి బదులు. ఇంకా ఎవరున్నారు? కయ్యను, హేబేలు. ఎవరు నాశనం అయిపోయారు? కయ్యను ఎలా అయిపోయాడు? దేశదెమ్మరిగా మారిపోయాడండి. దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు కయ్యను. హేబేలు మాత్రం మరణించి దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. కానీ దేవుని సన్నిధికి దూరం అయిపోయిన వాడు కయ్యను అసూయ పెట్టుకోవటం వలన. మరి వాళ్ళ అన్నల పరిస్థితి, యోసేపు గారి పరిస్థితి చాలా బాగుంది. కానీ వాళ్ళ అన్నయ్యలు చాలా కష్టపడ్డారు. వాళ్ళకంటూ ఒక గుర్తింపు, మరి యోసేపు గారికి వచ్చినంత గుర్తింపు అయితే వాళ్ళకి. యోసేపు గారు నీతిమంతుడని పేరుందండి. ఆయనకి నీతిమంతుడని పేరు. ఒక పాపం అతని దగ్గరికి వస్తుంటే దాన్ని వదిలిపెట్టి పారిపోయాడంట. ఆయన పాపాన్ని విడిచిపెట్టి పారిపోయిన ఒక గొప్ప యవనస్తుడిలాగా మనకి యోసేపు గారు కనిపిస్తూ ఉంటారు. ఈ ఇశ్రాయేలీలు మాత్రం యోధా రాజ్యంగా, ఇశ్రాయేలు రాజ్యంగా 2 శాఖలుగా విడిపోయి భయంకరమైన పాపం చేసి దేవుని దృష్టికి దుర్మార్గులుగా కనిపించారు. ఇశ్రాయేలీలు అందరూ కూడా, అంటే ఈ 10 మంది అన్నదమ్ములు, 11 మంది కూడా, బెన్యామీను కూడా. అయితే మరి ఎవరు బాగుపడ్డారో? అసూయ పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడ్డారు? మన గురించి ఆలోచిద్దాం. మనం చూడండి, మనకి అసూయ ఉందంటారా లేదంటారా? లేదు అన్నవాళ్ళు మళ్ళీ ఒకసారి చేయి చూపించండి. ఇప్పటి వరకు వాక్యం విన్నారు కదా. అసూయ మాకు లేదండి, మేము ఎవరిని చూసి కూడా అలా ఏడవలేదు. కొద్దిగా కాకపోతే కొద్దిగానే వస్తుంది కదండి, మనలోకి ఏదో ఒక సందర్భంలో వస్తుంది కదా. అలాగా కూడా మనం రానివ్వకూడదు. దేవుని మాటలు విన్నాము కదా, ఎదుటి వారిని చూసి మనం సంతోషపడాలే తప్ప మనం ఆనందపడమన్నారంటే మనసులో అసూయను అలాగే ఉంచి పైకి ఆనందం వ్యక్తపరచడం కాదు. మనసులో ఉన్నదాన్ని తీసేయాలి. ముందు హృదయంలో నుంచి ఏదైతే ఆ భయంకరమైన వ్యాధి ఉందో ఆ వ్యాధిని తీసేస్తేనే మన మొహం హాయిగా కనిపిస్తూ ఉంటుంది ఎదుటివారికి. లేదంటే దొంగ నవ్వుతూ ఉంటారు. మనసులో కుళ్ళు పెట్టుకుని అసూయ పెట్టుకుని పైకి నవ్వింది, అది ఎలా ఉంటుంది? ఆర్టిఫిషియల్ తెలిసిపోద్ది. ఎంత విషం పెట్టుకుని నవ్వుతుందో చూసావు పైకి అని కూడా అనేస్తారు ఎదుటి వాళ్ళు, గమనించేస్తారండి. కాబట్టి మనలో అసూయ అనేది మన దగ్గరికి రానివ్వకూడదు. చివరిగా ఈ మాట చూసుకుని ముగించుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం చూడండి. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఏమంటున్నారు? మత్సరము అంటే ఏంటమ్మా? మత్సరము అంటే అసూయ ఎదుటి వారిని చూసి వారవలేకపోవటం. ఇది ఇప్పుడు ఏమవుతుంది? సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. సాత్వికమైన మనసు ఉంటే మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది, మనల్ని జీవింపజేస్తుంది. అదే మరి మత్సరము గనక, అసూయ గనక మనలో ఉంటే గనక ఎముకలకు కుళ్ళట. ఒక క్యాన్సర్ క్రిమి తినేస్తుంది చూడండి లోపల. నాకు తెలిసిన ఒక సహోదరి ఉందండి, తను ఇప్పుడు లేదు, చనిపోయారు. అయితే తనకి క్యాన్సర్ వచ్చిందన్న సంగతి ఆమెకి తెలియదు. చాలాసార్లు కాలు బాగా నొప్పిగా ఉంది అంటే చాలాసార్లు హాస్పిటల్కి తీసుకువెళ్ళారు, ఎన్నో టెస్టులు చేశారు, స్కానింగ్లు, ఎక్స్రేలు అన్నీ చేసినా కానీ ఏ ప్రాబ్లం లేదని పంపించేసిన తర్వాత ఒకరోజు మంచం మీద పడుకుని ఉందట. ఒక పక్కన కాలు నొప్పి వస్తుందని ఇలా పక్కకు తిరిగేటప్పుడు ఏదో ఒక పుల్ల ఇరిగిన సౌండ్ వచ్చినట్టు వచ్చిందంటండి కాల్లో నుంచి. ఇక్కడ తొడ భాగము, అక్కడ మోకాలు భాగం కూడా 2 కూడా విరిగిపోయినాయి ఒకేసారి. అప్పుడు గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లారు, సాయి హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో పాపం ఆ కాలుకి ఐరన్ వేసి కట్టేశారు. ఎందుకు అక్క ఏమైంది అని అడిగితే క్యాన్సర్ అనేది ముదిరిపోయిందట, లోపల క్యాన్సర్ క్రిములు నా ఎముకల్ని తినేసాయి, పిండి అయిపోయినాయి, అవి గొల్లబారిపోవటం వలన ఇరిగిపోయినాయి అని చెప్పింది అక్క. తనే చెప్పిందండి. అంటే ఒక క్యాన్సర్ క్రిమి తినేస్తే ఎముకలు ఎలా గొల్లబారిపోతాయో మనలో ఉన్న అసూయ కూడా మనల్ని తినేస్తుంది. అది మనకు తెలియదు. ఏదో ఒక రోజు ఆ అసూయతోనే చచ్చిపోతామండి.
ఒక పెద్ద ఆవిడ ఉండేదండి, మాకు తెలిసిన ఆవిడ ఇంటికి ఒక అమ్మాయి వస్తే ఇష్టపడేది కాదు, అసలు ఇష్టపడేది కదా. ఆ అమ్మాయి వస్తే, ఆ అమ్మాయి వచ్చి కూర్చుంటే చాలా అసూయ పడిపోయేది. అదిగో దాన్నే ప్రేమిస్తున్నారు, దాన్నే చూస్తున్నారు, దానికే అన్నీ పెడుతున్నారు, నన్ను పక్కన పెట్టేశారు, దాని విషయంలో నన్ను కూడా లెక్క చేయటం లేదు అని ఈ పెద్ద ఆవిడ ఏం చేసిందంటే మనోవేదన పెట్టేసుకుందండి మనసులో. ఆ మనోవేదన పెట్టేసుకుని, బెంగ పెట్టేసుకుని చచ్చిపోయిందండి ఒకరోజు. కళ్ళారా చూసామండి మేము. కాబట్టి అలాంటి అసూయ ఎదుటివారిని చూసి మనకి కలగకూడదు. అలా ఉంటే గనక మన జీవితాలు నాశనం అయిపోతాయండి. ఇప్పటి వరకు చెప్పబడిన వాక్య భాగాలు, దానియేలు గారు ఆయన రక్షించిన ప్రజలు కూడా ఆయన మీద అసూయ చూపించారు. యేసుక్రీస్తు వారిని కూడా ఎంతోమంది ప్రజలను ఆయన రక్షించారు. కుంటి వారిని, గుడ్డి వారిని బాగు చేస్తున్నారు, వారికి వాక్యం చెబుతున్నారు. అనేకమైన జనసమూహములు యేసుక్రీస్తు వారితో తిరగటం చూసి శాస్త్రులు, పరిసయ్యులు తట్టుకోలేకపోయారు, అసూయ పడిపోయారు. దుర్మార్గుడైన బరబ్బాను విడిచిపెట్టమని కోరారు. మహనీయుడైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసి చంపేశారు. దేనివల్ల? అసూయ వల్ల. కాబట్టి అలాంటి అసూయ ఉంటే గనక మనలో ఉంటే, మన హృదయములో నుండి దాన్ని తీసివేసి, మనకి ఎంత శత్రువునైనా దేవుడు ప్రేమించమన్నారు. మన ప్రేమతత్వాన్ని వారికి పంచిపెట్టాలి తప్ప మనకెవరు కూడా శత్రువులు అనేవారే ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం.